విలువైన వ్యక్తివో నువ్వు తెలుసుకున్నప్పుడే నువ్వు దేవుని కొరకు వాడబడగలుగుతావు. గొప్పగా దేవుని రాజ్యం కొరకు దేవుడు వాడుకోగలడు. నీ విలువ తెలుసుకోనంత సేపు నువ్వేందో నువ్వు అనర్హుడుగా, నువ్వు ఎప్పుడైతే ఎంతవరకైతే నువ్వు అనర్హుడుగా ఎంచుకుంటావో అంతవరకు కూడా దేవుని రాజ్యం కొరకు నువ్వు వాడబడలేవు. ఎందుకంటే దేవుడు మన యొక్క ఎబిలిటీస్ చూపిస్తాడు, మనలో ఉన్న టాలెంట్స్ ని చూపించి ఆ టాలెంట్స్ వలన మనల్ని హెచ్చించి మన ద్వారా ఆయన మహిమ పొందాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కానీ అపవాది మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న పాపాన్ని చూపించి అపవాది మనల్ని అనర్హులుగా చేద్దాం అనుకుంటున్నాడు. అపవాది ఎప్పుడు కూడా మనల్ని అర్హత లేని వాళ్ళ వరే మనల్ని మనం ఫీల్ అయ్యి అక్కడే ఉండిపోవాలి, మనం ఎదగకూడదు, స్పిరిచువల్ గా కానీ ఫైనాన్షియల్ గా కానీ మరి నువ్వు ఏ విషయంలో కూడా ఎదగకుండా అక్కడే పెట్టాలని అపవాది అనుకుంటున్నాడు. విలువైన వ్యక్తివో నువ్వు తెలుసుకున్నప్పుడే నువ్వు దేవుని కొరకు వాడబడగలుగుతావు. గొప్పగా దేవుని రాజ్యం కొరకు దేవుడు వాడుకోగలడు. నీ విలువ తెలుసుకోనంత సేపు నువ్వేందో నువ్వు అనర్హుడుగా, నువ్వు ఎప్పుడైతే ఎంతవరకైతే నువ్వు అనర్హుడుగా ఎంచుకుంటావో అంతవరకు కూడా దేవుని రాజ్యం కొరకు నువ్వు వాడబడలేవు. ఎందుకంటే దేవుడు మన యొక్క ఎబిలిటీస్ చూపిస్తాడు, మనలో ఉన్న టాలెంట్స్ ని చూపించి ఆ టాలెంట్స్ వలన మనల్ని హెచ్చించి మన ద్వారా ఆయన మహిమ పొందాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కానీ అపవాది మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న పాపాన్ని చూపించి అపవాది మనల్ని అనర్హులుగా చేద్దాం అనుకుంటున్నాడు. అపవాది ఎప్పుడు కూడా మనల్ని అర్హత లేని వాళ్ళ వరే మనల్ని మనం ఫీల్ అయ్యి అక్కడే ఉండిపోవాలి, మనం ఎదగకూడదు, స్పిరిచువల్ గా కానీ ఫైనాన్షియల్ గా కానీ మరి నువ్వు ఏ విషయంలో కూడా ఎదగకుండా అక్కడే పెట్టాలని అపవాది అనుకుంటున్నాడు.